హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలోనే రైతులకు శుభవార్త, ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఖరీఫ్ సీజన్ కోసం 1321 సహకార సంఘాల్లో విక్రయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఎరువుల విక్రయాలు జరిగే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు మొత్తం 17.51 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు ఈ మేరకు ఎరువులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఖరీఫ్ సీజన్కు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.